డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆయనకి సిపిఎం తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాతే కాదు, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసినటువంటి మహాయోధుడు అంబేద్కర్. ఆయన కుల వివక్షతకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం చిన్న వయసు నుండే పోరాటం నడిపి మన దేశ ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు సామాజిక న్యాయమే ప్రమాదంలో పడింది. మనం రూపొందించుకున్న రాజ్యాంగమే ప్రమాదంలో పడింది. రాజ్యాంగం యొక్క మూల సూత్రాలైన ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, లౌకిక తత్వం, ఫెడరలిజం, ఆర్థిక స్వావలంబన ఇటువంటివన్నీ కూడా ఈరోజు ప్రమాదంలో పడినాయి. అంబేద్కర్కి నివాళులు అర్పించడం అంటే ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవటమే. అంబేద్కర్కి నివాళులు అర్పించడం అంటే సామాజిక న్యాయాన్ని కాపాడుకోవటమే. దీనికి ముప్పు వస్తున్నది మోడీ బీజేపీ ప్రభుత్వం నుండి. అందుకే మోడీని బీజేపీని గద్దె దించడమే ఈరోజు అంబేద్కర్కి అందించే నిజమైన నివాళి. సామాజిక న్యాయం కోసం పోరాటం అంటే మాటల్లో కాదు, చేతల్లో సామాజిక న్యాయానికి తూట్లు పడిచేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని తక్షణం గద్దె దించాలి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో జతకడుతున్నటువంటి తెలుగుదేశం, జనసేన ఒకవైపు అయితే, పరోక్షంగా 5 ఏళ్ల నుండి ప్రత్యక్షంగా మద్దతు తెలుపుతున్నటువంటి వైసీపీ ఈరోజు ఈ రెండు పార్టీలు కూడా తొత్తుల్లో ఉంది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న వాళ్ళకి మద్దతు ఇవ్వటమంటే ఆ పాపంలో వీరు కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయంగా ప్రజలే ముందుకు వచ్చి ఈ బీజేపీకి మద్దతుదారులుగా ఉన్నటువంటి తెలుగుదేశం, వైసీపీలకి తగినటువంటి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. పార్టీలే కాదు, దేశాన్ని, దేశ రాజ్యాంగాన్ని, మన రాష్ట్రాల హక్కులని, మన రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుకునే శక్తులందరూ కూడా ఐక్యం కావాలి. ఇప్పటికే బీజేపీ నేతలు చెప్తున్నారు, మాకు 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని మార్చేస్తాను. రిజర్వేషన్లు పేరుకు కాగితాల్లో ఉన్న ప్రభుత్వ రంగ నాశనం అయిన తర్వాత రిజర్వేషన్లకు అర్థమే లేకుండా పోయింది. ఉన్న రిజర్వేషన్ల మీద కూడా రకరకాల రూపాల్లో దాడులు చేస్తూ ఉన్నారు. సామాజిక న్యాయం దెబ్బతింటూ ఉంది. మైనారిటీల మీద, బలహీన వర్గాల మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే ఈ టైంలో అందరూ ఏకమై ఈ రాజకీయ పోరాటం సాగించాలి. అంబేద్కర్ ఆశయాలని, సామాజిక న్యాయాన్ని నిలబెట్టుకోవాలి. ఈ పోరాటంలో కమ్యూనిస్టులు, సిపిఎం ముందు భాగాన ఉంటుంది. సామాజిక న్యాయ పరిరక్షణలో చిత్తశుద్ధితో కృషి చేసేది సిపిఎం, కమ్యూనిస్టులు అనే విషయం గుర్తులో పెట్టుకుని ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎంని గెలిపించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ అంబేద్కర్ జయంతి సందర్భంలో ఆయనకు మరోసారి నివాళులు